హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రఘురామ కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చిందని చెప్పాలి. ఒకవైపు బెయిల్ రద్దు చేయలేమంటూనే రోజువారీ విచారణ మాత్రం జరగాలి ఆ కేసులో అని చెప్పింది. సో మొత్తంగా ఈ తీర్పును ఎలా అర్థం చేసుకోవాలనే అవసరం ఉంది అనేది మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకారావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కట్టవారు. సార్ ఈ తీర్పులో చాలా మిక్స్డ్ అంశాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో బెయిల్ రద్దు చేయలేమని చెప్పేసింది, ఎందుకంటే అది అడగాల్సిన సిబిఐయో ఈడీయో అని చెప్పేసింది. ఇంకోవైపు రోజువారీ విచారణ జరగాలని చెప్పేసి అభిప్రాయపడింది. ఈ అభిప్రాయం కొత్త కాదు, గతంలో కూడా వ్యక్తం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రోజువారీ విచారణ జరగటం లేదు. ఇప్పటికైనా ఈ అభిప్రాయం తర్వాత అయినా రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం కనుక మనం ఒకసారి తీసుకుంటా ఉంటే ప్రపంచంలోనే ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఇన్ని సంవత్సరాలు వెలుసుబాటు ఎక్కడా లేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. ఇంకా రెండోది, వాళ్ళు ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన దాన్ని కనుక తీసుకుంటే మీరు అన్నట్టు ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి దీంట్లో. అది మాత్రం కాదనలేని సత్యం. ఎందుకంటే అతను 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి అన్న ఒక దాన్ని అడ్డం పెట్టుకొని, నేను అక్కడికి వస్తే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి నేను రాలేను అని చెప్పని 5 సంవత్సరాలు న్యాయస్థానం మెట్లు ఎక్కల. అదే ఇప్పుడు మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ పాయింట్ కాడికి నేను వస్తున్నాను. వాస్తవానికి ఏ పదవిని చూపించి ఆయన అదే చెప్పబోతున్నాను నేను. అన్నప్పుడు ఈ రోజు పదవి లేదు. అవును, పదవి పోయి ఈ రోజుకి 7 నెలల 15 రోజులు. అవును, దగ్గర 8 నెలలు అవుతుంది. మరి ఈ రోజు కూడా ఒక్కసారి కూడా అతను రాలేదు. మరి న్యాయస్థానం ఏం చేస్తున్నట్టు, సిబిఐ ఏం చేస్తున్నట్టు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అవును, ఇది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. రెండోది, ఆయనకు సంబంధించిన రోజువారీ విచారణకు సంబంధించి తీర్పు చెప్పే క్రమంలో ఇప్పటికీ 5-6 న్యాయమూర్తులు మారారని చెప్పని మనకు తెలుస్తూనే ఉంది. తప్పుకున్నారు వాళ్ళు. మరి ఇది ఇంతవరకు ఏ ఆర్థిక నేరస్తుడికి జరగలేదు ఇట్లా. మరి ఇతనికి మాత్రం ఎందుకు జరుగుతుంది? ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఇది కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా ఇక అతను ఉన్నంత కాలం ఎన్ని సంవత్సరాలైనా అతనికి ఆ వెలుసుబడి అలానే కొనసాగుతుంది, అతనికి శిక్ష పడదు అని చెప్పి భావిస్తున్నారు. అంటే రేపు పొద్దున సార్ ఒక సామాన్యుడు ఈ చట్టం నన్ను ఏం చేయలేదురే, ఈ కేసు నన్ను ఏమీ చేయలేవని తెగిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు తడి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు సామాన్యుడు తెగించాడు అనుకోండి, లోనేసి కుమ్మేస్తారు. సామాన్యుడు ఏమైనా చేయొచ్చు, అడిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ రోజుకి చిన్నది జేబు దొంగతనాలకు, లేకపోతే కూరగాయలు దొంగతనాలు చేసిన వాళ్ళకు, ఇలాంటి వాళ్ళు న్యాయవాదులను పెట్టుకునే స్తోమత లేని వాళ్ళు సంవత్సరాల తరబడి ఇంకా కారాగారంలోనే శిక్ష అనుభవిస్తారు. వచ్చే అవకాశం ఉన్నా తెలియక. రెండోది, ఆర్థిక స్తోమత లేని వాడు కూడా కొంతమంది ఇప్పటికీ కారాగారంలో మొగ్గుతానే ఉన్నారు కదా. అవును, అంటే మరి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? ఆర్థిక ఉగ్రవాది వాళ్ళు ఏమన్నారు గతంలో, ఉగ్రవాదుల కంటే ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం అని చెప్పని ఇదే సుప్రీం న్యాయమూర్తులు మాట్లాడారు కదా. మీరు అన్నదాన్ని నేను కొనసాగింపు కూడా, ప్రత్యేకించి ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళైతే ఇంకా ప్రమాదం అన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు ప్రజల ఆస్తి కస్టోడియన్గా ఉండాలి. అవును, కానీ వాళ్ళే దోపిడీ చేస్తే. ఇంకొక అంశం ఏంటంటే, ఏదైతే వెలుసుబాటు ఉందో దాన్ని అతను ఏమీ తప్పలేదు అని మాట్లాడుతున్నారు కదా, దానివల్ల ఏమైనా ఇబ్బంది జరిగిందని మాట్లాడుతున్నారు కదా. నిన్నగాక మొన్న అంటే మామూలుగా చిత్తూరు ఎస్పీ గారు సుబ్బారాయుడు గారిని ఏ విధంగా సంబోధించాడు, ఏ విధంగా బెదిరించాడు, దాన్ని ఏమంటారు? అవును, బెదిరింపంటారా లేదా? 7 సముద్రాల అవతల దాక్కున్నా కూడా నేను లాక్కొస్తానన్నాడు కదా. అవును, అది బెయిల్ కండిషన్స్ ఉల్లంఘనే కదా. అది. మళ్ళీ తర్వాత నాకు డౌట్, సిబిఐ ఈడీలో మీరు చెప్పాలి, ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు కూటమి పార్టీలు. నాకు ఒక విషయం చెప్పండి, విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చాడు సహనిందితుడు, మోపిదేవి వెంకటరమణకి పదవి ఇచ్చాడు సహనిందితుడు, శ్రీలక్ష్మి పదవి ఇచ్చారు సహనిందితుడు. ఇవన్నీ బెయిల్ ఉల్లంఘనలు కావా? నిస్సందేహంగా. మరి సిబిఐ ఎందుకు వాదించదు? అదే పోయినసారి న్యాయస్థానానికి ఏం చెప్పింది? మీరేమంటారు అతను బెయిల్ గురించి అంటే మీ ఇష్టం అని చెప్పనంది సిబిఐ. అంటే సిబిఐ స్వతంత్ర సంస్థ అని ఇప్పుడు దాకా మనం ప్రజలు భావిస్తా ఉన్నారు. లేదు, అది పంజరం చిలక అని చెప్పని ఇదే న్యాయస్థానం కూడా మాట్లాడింది కదా. పంజరంలో చిలక అని చెప్పని ఇదే న్యాయస్థానం మాట్లాడింది కదా. అంటే ఇప్పుడు న్యాయస్థానం ప్రశ్నించినయే, న్యాయస్థానం మాట్లాడిందే తిరిగి ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాన్ని మీరైనా నేనైనా అదే అడుగుతున్నాం. ఈ రోజు జరుగుతున్న వాస్తవాలు ఏంటి, జరుగుతున్న విషయాలు ఏంటి, ఆర్థిక నేరాలకు సంబంధించి పోని అతను ఆర్థిక నేరం చేయలేదనుకుంటే నిర్దోషాన్ని వదిలిపెట్టేసేయండి, గొడవంతా లేదు కదా. సార్ ఇంకొక డౌట్ కూడా ఇక్కడ,
మీరు 2011లోనే 43,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాస్తులు సంపాదించాడని కేసులు పెట్టి దోషిగా నిర్దోషిగా తేల్చకపోతే మళ్ళీ అతను ముఖ్యమంత్రి కాగలిగాడు, మళ్ళా ఎమ్మెల్యే కాగలిగాడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు. అంటే మళ్ళీ పదే పదే ప్రజా జీవితంలోకి వచ్చి దోసుకుంటున్నట్టే అర్థం, నిస్సందేహపోతున్నట్టే కదా. ఇప్పుడు మీరు వెలుసుబాటు ఇచ్చిన దానికి 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం ఏమైందో చూశారు కదా. ఎన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. అంటే సిబిఐ ఈడీ నిర్లక్ష్యం వల్ల సఫర్ అయింది ప్రజలు కదా. అవును. ఇప్పుడు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలి? ఎవరు చెల్లించాలి ఈ మూల్యానికి? అవును. ఎవరిని బాధ్యులను చేయాలి? అవును. సిబిఐని చేయాలా, ఆదాయ పన్ను శాఖ వాళ్ళని చేయాలా, ఈడీని చేయాలా? అదే ఆదాయ పన్ను శాఖ అంటే వాళ్లే కదా. అంటే మీరు చెప్పేది ఐటీని, చెప్పేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అదే వాళ్ళకి సంబంధించినంత వరకు ఈడీ వాళ్ళు, ఇప్పుడు ఆదాయ పన్ను శాఖకి సంబంధించిన వాళ్లే కదా వాళ్ళు కూడా. ముందు మిగులు ధనం ఎక్కడన్నా ఉంది దాన్ని పట్టుకుంటేనే కదా వాళ్ళు వచ్చేది. కాబట్టి ఇంతమంది ఇల్లు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? 5 సంవత్సరాల అలా వ్యక్తులకి మీరు ఈరోజు రాజ్యాధికారం, మొన్న ఇతంది కేజ్రీవాల్కు సంబంధించిన దాని గురించి బెయిల్ ఇస్తే, ఇవరకు మంత్రి పదవి ఇస్తే దాని గురించి, తమిళనాడులో మంత్రి పదవి ఇస్తే దాని గురించి విమర్శించారు కదా. వెలుసుబాటు బంగ్లోనే మీరు మంత్రి పదవి ఇస్తారా అని చెప్పని. డిఎంకే పార్టీకి సంబంధించింది. మరి ఈయనకి వెలుసుబాటు ఉండే కదా ముఖ్యమంత్రి అయింది. మరి దాని గురించి ప్రశ్నించరా? దాని గురించి మాట్లాడరా? అంటే ఏం జరుగుతుంది? ప్రజలకు మీరు అన్నట్టు, సామాన్యుడు దీన్ని చూసి మీరు అన్నట్టు వాళ్ళు ఇలా తయారవుతున్నారు కదా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మంచి సంచలన క్రైమ్ జరిగింది సార్. అతను చెప్పింది ఏంటంటే, నేను సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యానని చెప్పి. అవును. ఇప్పుడు ఇంకో క్రైమ్ జరిగింది, ఏదో ఆర్థిక నేరం, అదేమో వేరే క్రైమ్, క్రిమినల్ క్రైమ్. ఇంకోటి ఆర్థిక నేరం, సివిల్ క్రైమ్ జరిగింది. నాకు జగనన్న రోల్ మోడల్ అంటాడు. ఇప్పుడు తప్పే ఉంది. ఇంకా ఇప్పుడు కొంతమంది, చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకి శిక్షలు పట్టలేదు కదా, మాకు మాత్రం ఎందుకు వేస్తారు, ముందుకు వాళ్ళకి శిక్ష చేయండి అని చెప్పి అంటున్నారు. అట్లా మాట్లాడిన వాళ్ళకి మీరు ఆధారాలు ఉన్నాయని చెప్పి లోనబడేస్తున్నారు వాళ్ళని. వీళ్ళకి మాత్రం అన్ని ఆధారాలు కనపడుతున్నా కూడా ఆధారాల కోసం ఎదుగుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, అన్ని ఆధారాలు కనపడుతున్నా కూడా ఆధారాల కోసం ఎదుగులాడుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏంటి, ఆధారాలు లేకపోయినా వాళ్ళని లోనేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వట్లేదు. ఇది న్యాయం ఎట్లా అవుతుంది? ఇదేనా ప్రజాస్వామ్యం కోరుకుంది? సార్, మీలాంటి విశ్లేషకు అనేక సార్లు అనేక మంది గొంతెత్తి మాట్లాడుతున్నా, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు పోరాటం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మాత్రం హ్యాపీగా ఫ్లైట్ టేక్ తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. అతను కనీసం కోర్టు ముందు కూడా విచారణకు హాజరు కావట్లేదు. ఎలా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది? అంటే ఈ వ్యవస్థల్లో ఉన్న అవినీతికి ఇది పరాకాష్ఠగా మనం భావించాలి. నిస్సందేహంగా అవినీతికే పరాకాష్ఠ ఇది. మరి లేకపోతే ఏ ఆశించి వాళ్ళు దీని గురించి ఇంత వెలుసుబాటిస్తున్నారు? అతనికి అవినీతినే భావించాలి. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, పైన ఎన్డీఏ అంటే మోడీ గారు అధికారంలో ఉన్నారు, కింద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఎవరు ఏమి చేయరా? అంటే 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంది కదా. ఇది సిబిఐకి సంబంధించిందో లేకపోతే ఈడీకి సంబంధించిందో రాష్ట్రం ఏం చేస్తుంది, ఏం చేయదు కదా. దానికి సంబంధం ఏం లేదు కదా. మరి కేంద్రం ఏం చేయాలి కదా సార్, చేయట్లేదు కదా. అదే కదా ఇప్పుడు బాధ అందరిది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్రలో ఒక సిబిఐ సంబంధించిన వాళ్ళు ఒక నేరం ఫలానా అతను చేశాడని చెప్పి అభియోగం ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకుందామని వెళ్ళి 3 రోజులు కాలయాపన చేసి రక్తహస్తాలతో ఎన్నుకొచ్చిన చరిత్ర కూడా సిబిఐకి దక్కింది కదా. అది కూడా అవినాష్ రెడ్డి విషయంలో, జగన్మోహన్ రెడ్డి తమ్ముడి విషయంలో ఎక్కడైనా వింత వింత సంఘటన మనకే జరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఇదొక కేస్ స్టడీ. ఇవన్నీ నాకు తెలిసినంత వరకు కార్తీక్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదు, ఒక నాయకుడు ఎలా ఉండకూడదు, లేకపోతే దీనికి సంబంధించినంత వరకు పార్టీ ఎలా ఉండకూడదు, దీని మీద గనక ఒక పార్టీ గ్రంథం అంటూ తీసుకొస్తే నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఉదాహరించాలి దాన్ని. అది మాత్రమేనా? ఒక వ్యక్తి ఎంత సంపాదించుకోవచ్చు, సంపాదించుకుని కూడా ఎలా తప్పించుకోవచ్చు కూడా దాంట్లోనే వస్తాయిగా ఇవన్నీ. అంతేనా? అంతే, నిస్సందేహంగా దాంట్లోనే వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.